చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈ నెల 7వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచరణ రానున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఉన్నారు. ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. సార్, 7వ తేదీన సీఎం చంద్రబాబు రానున్నారు. ఏంటి ఏర్పాట్లు? ఏర్పాట్లు ఇప్పుడే మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించిన వ్యూహరచనలు కానీ పార్టీ ఆదేశాలు కానీ ఈ మీటింగ్ దిగ్విజయం చేయాలి. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, అబ్జర్వర్స్ అందరూ కూడా కలిసి ఈ మీటింగ్ దిగ్విజయం చేయడానికి ఒక డైరెక్షన్స్ వచ్చాయి. దాంట్లో భాగంగానే ఆచరణ నియోజకవర్గం పార్టీ డైరెక్షన్లోనే ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన 25 పార్లమెంట్లో 25 మీటింగ్లు జరగాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేయడం, దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసిన సందర్భంగా స్వాగతం పలకడానికి ఆచరణ నియోజకవర్గం సిద్ధంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాగా సిద్ధంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా అందరూ కూడా నాయకులు ఒకే నిర్ణయం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు 1,00,000 మందిని తగ్గకుండా ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని ఎవరి వంతు వారు కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈనాడు మినిమం ఆచరణ నియోజకవర్గంలో 50% తక్కువ కాకుండా ఈ నియోజకవర్గం పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఎన్నో ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మరొకసారి ఆచరణ రానున్నారు. అది కూడా మీ ఆధ్వర్యంలో ఎలా ఉండబోతుంది? ఎన్నికల శంకారావం చంద్రబాబుని ఇక్కడ ఎక్కడి నుంచి పూరిస్తారంట? పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినంత వరకు ఎన్నికల శంకారం ఇబ్బంది లేదు. ఎన్నికల శంకారం ఆల్రెడీ యోగాలం పేరిట జరిగిపోయింది. యోగాలంలోనే దీన్ని సాధ్యమైనంత వరకు ఎన్నికల శంకారం పూరించారు. అయినప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లా శంకారావాన్ని పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా శంకారావం పూరించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నియోజకవర్గంలో అవినీతి మయమైపోయింది అంటున్నారు. ఏంటి సార్? ఏంటి అవినీతి గురించి డెఫినెట్గా మాట్లాడతాను. ఇది ఓన్లీ పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు ఎన్నికల శంకారావం సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి మీటింగు. దాంట్లో భాగంగానే ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించినంత వరకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ నియోజకవర్గ సమస్యలు కూడా ఉన్నాయి. క్యాండిడేట్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. క్యాండిడేట్ల నిర్ణయం వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం కాలేదు, అలాగే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు కూడా నిర్ణయం కాలేదు. ఉభయ పార్టీల యొక్క ఎన్నికల క్యాండిడేట్లు భవిష్యత్తులో నిర్ణయించిన తర్వాత క్లారిటీ ఆఫ్ డైరెక్షన్స్ తోటి ఎవరు అభ్యర్థి అయినా దాని మీద పోటీ చేయడానికి మా యొక్క ఇన్ఛార్జీలు సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని ప్రకటించినా లేదు వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన పోటీకి క్యాండిడేట్ మీద ఏ రకమైన క్యాండిడేట్ పెడితే నెగ్గుతామని చెప్పి జనసేన కానీ మేము కూడా ఇద్దరు కూడా ఆలోచించి క్యాండిడేట్లు సిద్ధంగా చేరుతూ ఉన్నాం. ఏమైనా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు 15 నెగ్గాలని టార్గెట్ తెలుగుదేశం పార్టీ జనసేన టార్గెట్స్ ఫిక్స్ అయ్యాయి. దాంట్లో భాగంగానే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు మీటింగు జరగబోతోంది. 7వ తేదీన ఆచంట మొత్తం పసుపుమయం అవుతుంది అనుకోవచ్చు. 100కి 100 పాళ్ళు. దీంట్లో మొగవాటు లేదు. దాన్ని చూసిన తర్వాతే ఇక్కడ జనసేన అభ్యర్థి ఎవరో తెలుగుదేశం పార్టీ ఎవరో అనేది కాకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ క్యాండిడేట్నే అటాక్ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది, జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే, సందర్భంగా ఆచంట మారుతుందని అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో ఆర్టీ పశ్చిమ గోదావరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.